అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ గురించి. సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, యష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎందుకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది, కియారా అడ్వాణి, నయనతార, రుక్మిణి వసంత్ పాత్రలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అయితే ముందుగా ఒక చిన్న విషయం, ఈ వీడియోలో ఫుల్ స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి సినిమా ఇంకా చూడని వాళ్ళు స్పాయిలర్ ఫ్రీ రివ్యూ కావాలంటే వీడియోని తర్వాత చూడండి. ముందుగా సినిమా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే టాక్సిక్ ఒక రెగ్యులర్ యాక్షన్ మూవీలా కాకుండా చాలా బోల్డ్గా, స్టైలిష్గా, విజువలీ గ్రాండ్గా తెరకెక్కించిన సినిమా. మొదటి నుంచి చివరి వరకు యష్ క్యారెక్టర్ చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. యష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా మొత్తానికి మేజర్ హైలైట్స్గా నిలిచాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే సినిమాలో ప్రధానంగా కనిపించే ఇమోషన్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ మరియు రివెంజ్ యాంగిల్. కుటుంబం, రిలేషన్షిప్స్, రివెంజ్ ఇవన్నీ కథలో కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా బ్రదర్ సిస్టర్ బాండ్ చాలా ఇమోషనల్గా ఉంటుంది. ఆ రిలేషన్షిప్లో వచ్చే సీన్స్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. యష్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో యష్ కేవలం యాక్షన్ మాత్రమే చేయలేదు. యాటిట్యూడ్, ఇమోషన్స్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ప్రతి విషయంలో చాలా వేరియేషన్ చూపించాడు. కొన్ని సీన్స్లో చాలా కామ్గా కనిపిస్తే మరికొన్ని సీన్స్లో ఫుల్ రేజ్ మోడ్లో కనిపిస్తాడు. ముఖ్యంగా ఇమోషనల్ సీన్స్లో యష్ యాక్టింగ్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ గురించి చెప్పాలంటే అక్కడ వచ్చే ఇమోషనల్ ఇంపాక్ట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి సినిమా అసలు ఎటు వెళ్తుందో అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతాయి. ఇక అసలు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది సెకండ్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్ వచ్చాక స్టోరీ మరింత ఇంటెన్స్ అవుతుంది. యష్ క్యారెక్టర్ పీక్స్కి వెళ్ళిపోతుంది. యాక్షన్, ఇమోషన్స్, రివెంజ్ ఎలిమెంట్స్ అన్నీ మరింత హై లెవెల్కి వెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్ళే కొద్దీ సినిమా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. కియారా అడ్వాణి గురించి చెప్పాలంటే యష్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆమె కనిపించే సీన్స్కి ఒక డిఫరెంట్ వెయిట్ వస్తుంది. లేడీ సూపర్ స్టార్గా ఆమె ప్రెజెన్స్ సినిమాకి మరింత వాల్యూ తీసుకొచ్చింది. ఇక రుక్మిణి వసంత్ గురించి చెప్పాలంటే ఆమె సెకండ్ హాఫ్లో వచ్చే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమె పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్లో సర్ప్రైజ్ ప్యాకేజ్లా అనిపిస్తుంది. సినిమాలో ఆమె ప్రెజెన్స్ కూడా ఆడియన్స్కి గుర్తుండిపోయేలా ఉంది. యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. టాక్సిక్లో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. వైలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యష్ యాక్షన్ సీన్స్లో బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, కొరియోగ్రఫీ అన్నీ కలిపి మాస్ మూమెంట్స్ క్రియేట్ చేశాయి. బీజిఎం గురించి మాట్లాడకుండా ఈ రివ్యూ కంప్లీట్ కాదు. రవి బస్రూర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ని ఎలివేట్ చేసింది. యష్ ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్సెస్, ఇమోషనల్ మూమెంట్స్ ప్రతి చోట బీజిఎం ఇంపాక్ట్ కనిపిస్తుంది. విజువల్స్ మరియు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమా చాలా స్టైలిష్గా, డార్క్ టోన్తో తెరకెక్కింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్, యాక్షన్ స్టేజింగ్ ప్రతి డిపార్ట్మెంట్లో భారీ స్కేల్ కనిపిస్తుంది. అయితే సినిమాలలో కొన్ని మిక్స్డ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా రన్ టైమ్, కొన్ని నెరేటివ్ చాయిసెస్ మరియు కొన్ని సీన్స్ అందరికీ ఈక్వలీ కనెక్ట్ కాకపోవచ్చు. కథ కంటే స్టైల్, యాక్షన్, క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్లు కొంతమందికి అనిపించవచ్చు. కాబట్టి ఇది పూర్తిగా స్టోరీ డ్రివెన్ మూవీ కోసం వెళ్లే వాళ్ళకంటే యష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్, విజువల్స్, ఇమోషన్స్ ఇష్టపడే వాళ్లకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే టాక్సిక్ అనేది యష్ని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అవతార్లో చూపించే సినిమా. ఫస్ట్ హాఫ్లో స్టోరీ, ఇమోషన్స్, క్యారెక్టర్ సెటప్ ఉంటే సెకండ్ హాఫ్ వచ్చాక సినిమా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. యష్ క్యారెక్టర్ పీక్స్, క్లైమాక్స్ ఇంటెన్సిటీ, యాక్షన్ సీక్వెన్సెస్, బీజిఎం, విజువల్స్ ఆల్ కలిసి ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అందుకే మీరు యష్ ఫ్యాన్ అయితే, యాక్షన్ మూవీస్ ఇష్టపడితే, పెద్ద స్క్రీన్ మీద భారీ విజువల్స్ మరియు పవర్ఫుల్ బీజిఎం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే టాక్సిక్ని థియేటర్లో చూడటం డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇక ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? యష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ నిజంగానే ఫస్ట్ హాఫ్ కంటే నెక్స్ట్ లెవెల్ అనిపించిందా? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.